చెప్పండి. మీది రికార్డ్ చేయొచ్చా? లేదా చేయకపోతే యా సార్. మంచిదా? చెయ్యండి సార్, పర్లేదు, ఏమైనా చేయండి సార్. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. షూర్. 27 నవంబర్ 2000 మీది? అవును సార్. 8:20 AM కడప. అవును సార్. సార్ యాక్చువల్లీ అది కొంచెం 8-8:20 లైక్ సంథింగ్ ఇన్ బిట్వీన్ సార్. 8-8:20 ఎట్లా తెలిసింది మీకు? అంటే మా అమ్మ వాళ్ళు చెప్పారు సార్. అంటే సార్ మోస్ట్లీ 8:15-8:20 దీని మధ్యలో అని చెప్పారు సార్. ఆహా! మళ్ళా యాహ్! 8-8:20 ఎట్లా వచ్చింది? అంటే మా అమ్మమ్మ 8-8:20 సార్. మా అమ్మ 8:15-8:20 లైక్ 8:20 తీసుకో అని చెప్పింది సార్. ఆహా! అమ్మమ్మకి 8-8:20 ఎట్లా తెలిసింది? అంటే ఫస్ట్ నేను మా అమ్మని అడిగినప్పుడు నాకు సరిగ్గా గుర్తుకు లేదు. ఒకసారి అమ్మమ్మని అడిగి చూడండి సార్. నేను అది చెప్పిన తర్వాత నేను మా అమ్మని ఇంకా ఇలా చెప్పింది నాకు ఎగ్జాక్ట్‌గా కావాలి అంటే హ్మ్. మోస్ట్లీ 8:20 అని చెప్పింది సార్. సరే. 8:07:30 సెకండ్స్ తీసుకుందాం. ఓకే సార్. అదే అసలు బీటీఆర్ ఉన్నది చేద్దామా వద్దా అనుకుంటున్నాను అనమాట. ఒకసారి చూడండి సార్. అందులోనూ మీరు కూడా 1 మినిట్ అన్నారు కదా. అవును సార్. 27 నవంబరు చూసా, రెక్టిఫై చేసేయాలి ప్రస్తుతానికి. ఇదే కరెక్ట్ అని నమ్ముతా. ఓకే సార్. చెప్పాలి. ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? సార్ యాక్చువల్లీ నేను జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే. ఏం జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ సార్ సాఫ్ట్‌వేర్ సార్. సాఫ్ట్‌వేర్ చేస్తున్నారా? చేశారా? చేయలేదు సార్. నేను యాక్చువల్లీ 2023 పాస్డ్ అవుట్ సార్. హ్మ్. యాక్చువల్లీ నాకు కాలేజ్‌లో ప్లేస్‌మెంట్ ఒక జాబ్ వచ్చింది సార్. ఓకే. కానీ అది ఆన్ బోర్డింగ్ డిలే వల్ల అది మోర్ దాన్ 1 ఇయర్ పైన టైం పట్టింది సార్. లైక్ నేను 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత కూడా నాకు ఆన్ బోర్డింగ్ లైక్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు సార్. అది హోల్డ్‌లోనే అలా ఉండిపోయింది. ఓకే. ఆ గ్యాప్‌లో నేను ఇంకో జాబ్ ట్రై చేశాను సార్. ఆ ఓ జాబ్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత అది కూడా లైక్ నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్ సడన్‌గా ఆ టైంలో. ఆ జాబ్ పోయింది సార్. సెకండ్ ఓకే. టైమ్ నాకు మళ్ళీ ఆ కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో వచ్చిన జాబ్ వచ్చింది సార్. ఓకే. తీరా అది ఆన్ బోర్డింగ్ వచ్చినప్పుడు కరెక్ట్ ఆ టైంలోనే నేను కింద పడి మళ్ళీ నాకు ఏ లెగ్ అయితే ఫ్రాక్చర్ అయిందో మళ్ళీ అదే లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్. నాకు అది కూడా పోయింది సార్. ఓకే. 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 ఇప్పుడు నేను ఇంకా ట్రై చేయాలి సార్. ఇప్పుడు నేను ఒక 5 మంత్స్ నుంచి నేను ఇప్పుడు కొంచెం ఓకే అయ్యాను సార్. ఓకే. ఓకే. సరే. 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 కడప స్పెల్లింగ్ చెప్పండి. సార్ కేఏడిఏపిఏ సార్. అది కాదు, ఇంకోటి ఉంటుందిగా. CUDDAPAH. ఆ, ఓకే. ధనుర్లగ్నం వచ్చింది మీది. అవును సార్. తెలుసా? నక్షత్రం తెలుసా? జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ అవును సార్. సరే, చూద్దాం చార్టు. మనం ఏమన్నా మ్యాప్ చేయగలిగితే చెప్దాం. సప్తమ ఓకే సార్. దశమాధిపతి అయిన బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు. వక్రత్వ దోషం పట్టింది, క్యాన్సిలేషన్ వచ్చింది, మంచిది. దశమంలో దశమంలో కుజుడు ఉన్నాడు చంద్ర నక్షత్రంలో. చంద్రాయన్ బుధ నక్షత్ర. బుధుడైతే అంటే చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు, బట్ ఓకే, దిట్ ఈజ్ ఓకే. కొంచెం అమావాస్య గడియలు ఉన్నాయి కదా. సరే, ఓకే. ఓకే. చాలా ప్లానెట్స్కి వక్రత్వాలు పడినట్టు అనిపిస్తూ ఉంది మీ చార్ట్లో. చాలా ప్లానెట్కి అవునవును వక్రత్వాలు సార్. పడితే ఈజీగా వెళ్ళదన్నట్టు కదా. సో నేను అవునవును సార్. ధైర్యం చేస్తాను ఓకే సార్. చెప్పడానికి. చెప్పగలుగుతానని చెప్పాను కానీ, బట్ ధైర్యం చేస్తాను. ఇప్పుడు ఓకే చూడండి, ఓకే సార్. సప్తమంలో రాహు ఉన్నాడు. రాహు యా గురు నక్షత్రాన్ని ఫాలో అయితే గురువు వక్రి, అంటే సప్తమం దెబ్బతిందా కాబట్టి పేరెంట్స్ రిలేషన్షిప్ ఇట్లాంటివి ఏ ఒకటి పడతాయి అనమాట. అక్కడ ఇబ్బంది. రెండోది, అక్కడ గురువు శనిలో బలవంతులు ఎవరు? చంద్రుడు శని కనెక్టెడ్ టు రవి. గురు శనుల్లో పవర్ఫుల్. సెవెంత్కి ఏం కనెక్ట్ కాలేదు కాబట్టి గురువే పవర్ఫుల్. అప్పుడు గురు రాహుల్ గురు చండాల యోగం యాక్టివేట్ అవుతుంది. 6th గ్రహం దెబ్బతినడం వల్ల హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ పోయిందా. తర్వాత కుటుంబాధిపతి సార్. పోయాడు, కానీ పరివర్తన యోగం ఉన్నాడు. సో శని విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ కుజుడు బాగున్నాడు. శని కుజులు మంచిది, సంతోషం. తర్వాత రవి శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు లగ్నం మీద ఉంటూ డిస్టర్బ్ అయ్యాడు, అంటే ఫ్యామిలీ హెల్త్ మీద అక్కడ ఒక ఇంపాక్ట్ పడతా ఉన్నది. శుక్రుడు పోయాడు గురువు వల్ల. ఓకే. అక్కడ వక్రత్వం ఎఫెక్ట్ పడింది. చాలా రెట్రోలు ఉన్నాయి.
సో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే నెగిటివ్ టైము లేదంటే న్యూట్రల్ టైము, నెగిటివ్ టైం న్యూట్రల్ టైం, పాజిటివ్ టైం రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తూ ఉందన్నమాట. బట్ చార్ట్ అలా ఉంది సార్. కొంచెం. ఓకే బట్ ఓకే సార్. వెళ్తా, నేను చెప్తా, ట్రై చేస్తాను. మిమ్మల్ని భయపెట్టడానికి ఏది చెప్పను, నాకు అర్థమైంది చెప్తా ఉంటా. యా ఓకే ఓకే సార్. కానీ మీకు ఎక్స్పెక్టేషన్, డిజైర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుజుడు శుక్రుడిని చూస్తున్నాడు కదా. సో షష్ఠ వ్యయాధిపతులు అంటే బాగా రిచ్ అవ్వాలని, ఫైనాన్షియల్గా సంపాదించాలని, సాధించాలని, అంబిషియస్, మొండితనం, పట్టుదల ఇస్తాడు, చేయగలుగుతారు కూడా. కాకపోతే కొంచెం కష్టపడి చేయాల్సి వస్తూ ఉంటుంది. చూద్దాం. చిన్నప్పుడు 10th హౌస్ 11-12 డిగ్రీస్కి ఉంది. ఆ 11 డిగ్రీస్కే ట్రైన్ అవ్వడం వల్ల రెట్రోగ్రేడ్ ప్లానెట్కి మంచిది కాదు. కాబట్టి చిన్నప్పుడు హెల్త్ 2000, 2001, 2000 అంటే నవంబర్ నుంచి తీసుకోండి. ఓకే సార్. అంటే రాహుభుక్తి జరుగుతుంది, రాహు. సో కాబట్టి చిన్నప్పుడు హెల్త్ పరంగా ఏమన్నా మోషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, బ్రీత్ కానీ. సార్ అవును సార్, నాకు చిన్నప్పుడు అది టాయిలెట్ అక్కడ సంథింగ్ ఏదో అడ్డపడి నాకు ఒక చిన్న ఆపరేషన్ చేశారు సార్. చేశారు. సో ఇష్యూ వచ్చింది. దాని తర్వాత అక్కడ 1 year లోపు అక్కడ బాగాలేదు. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ బాగాలేదు కదా. మరి ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? సార్ యాక్చువల్లీ మా ఫాదర్ నా ఇది ఎలా చెప్పాలంటే సార్, మా ఫాదర్ నా దగ్గర లేరు సార్. ఎప్పటి నుంచి? రైట్ ఫ్రమ్ మై బర్త్. ఓకే ఓకే. ఎందుకని? సార్ ఎందుకంటే మా ఫాదర్ కువైట్లో ఉండేవాళ్ళు సార్. ఓకే. యా వర్క్ రీచ్ అక్కడే ఉన్నారు చాలా కాలం. అవును సార్. మళ్ళీ ఎప్పుడు వచ్చారు? మా ఫాదర్ మోస్ట్లీ లైక్ నేను 2nd క్లాస్ 3rd క్లాస్లో అలా ఉన్నప్పుడు వచ్చారు సార్. ఓకే. వచ్చి కంటిన్యూ అయ్యారా? సార్ యాక్చువల్లీ మా ఫాదర్ 2 మ్యారేజెస్ సార్. ఓకే ఓకే. సో రావడానికి అవ్వలేదు ఇక. అలా అని కాదు సార్, వచ్చారు. వచ్చిన తర్వాత కూడా నాకు ఫాదర్కి రిలేషన్ అనేది లైక్ సిన్స్ ఫ్రమ్ మై బర్త్ నాకు అసలు లేదు సార్. ఓకే. ఎక్స్పెక్టెడ్గా లేదు, అర్థమైంది. అసలు లేదు సార్, అసలు లేదు. ఓకే ఓకే. అసలు లేదు. అసలే లేదు. అదే రవిశనిల అపోజిషన్ కదా, పరివర్తన కూడా ఉంది. సో అవి కూడా ఇస్తాయి అనమాట. అంటే నేను చెప్పాను కదా, చాలా ప్లానెట్స్కి రెట్రో ఎఫెక్ట్ ఉన్నప్పుడు అందరితో రిలేషన్షిప్ ఉన్నట్టే అనిపిస్తుంది, ఎవరో లేదన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి. అర్థమైందా? అవును సార్. అది ఆ 1 yearలో అది ప్రాబ్లం ఉంది. ఆస్పెక్ట్ కూడా జూపిటర్తో అయ్యే వరకు రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉంది, అది కూడా ప్రాబ్లం ఉంది. దాని తర్వాత సన్నిగా ఆస్పెక్ట్ బ్యాలెన్స్డ్ అది. ఓకే సరే వెళ్దాం. మళ్ళీ ఏదైనా ఆస్పెక్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తే చెప్తా, అప్పటిదాకా ఏం చెప్పను. 2, 3, 4 ఇవన్నీ కూడా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, రిలేషన్షిప్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాబట్టి పేరెంట్స్ మధ్య అవన్నీ చెప్పచ్చు. సో అవన్నీ సరిగా లేవు. ఓకే, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తే చెప్తా, అప్పటిదాకా వెళ్తా ఉంటుంది అంతే. 5, 6 సెల్ఫ్. ఇదిగో 5, 6లో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యూరేనస్కి ట్రైన్ అయ్యాడు. ఉన్నదానిలో చిన్న అందుకుంటుంది కదా, అందుకుంది కాబట్టి కొంచెం వర్క్ ఆపర్చునిటీ ఇంప్రూవ్మెంటో చెప్పాలి. మరి మీ మదర్కి ఎక్కడ ఏదైనా చిన్న ఆపర్చునిటీ ఇంప్రూవ్మెంట్ లాంటివి ఏమన్నా దొరికాయా? సార్ ఎప్పుడు సార్ 2005-06 సార్? అవును, 5, 6, 7 అట్లా. 2005-06 యా సార్, కొంచెం అప్పుడు దొరికినట్లే ఉండింది సార్. ఏం చేసేవాళ్ళు మీ మదర్ అప్పుడు? సార్ మా మదర్ కూడా కువైట్లోనే ఉంటారు సార్. ఓకే ఓకే. తను కూడా. మరి మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనా? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సార్. రైట్ ఫ్రమ్ మై బర్త్ నేను హాస్టలే సార్. హాస్టలే ఉన్నారు, దూరంగా ఉన్నారు. ఓకే, అదే అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాడిని సార్. ఓకే. సో అదే 6లో అక్కడ వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి చిన్న ఇంప్రూవ్మెంట్ అదంతా వచ్చింది. ఓకే, దాని తర్వాత చూద్దాం. 7, 8 ఓకే జరిగింది. 9 దగ్గర ప్రాబ్లం ఉంది. 10th హౌస్ కంజంక్షన్ నెటల్ మార్స్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారనుకో, ఇప్పుడు వాళ్ళు కూడా చూసుకోవడానికి ఆరోగ్యం అన్ని బాగుండాలి కదా. కాబట్టి ఇక్కడ బాగాలేదు కాబట్టి ఆస్పెక్ట్ మనల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం హాస్టల్లో ఉంటే మనం లోన్లీగా ఫీల్ అవ్వడం, ఫ్రస్ట్రేషన్ అవ్వడం, ఎమోషనల్గా బాగా బాధపడడం, ఇవన్నీ కూడా 2009, 10, 11, 12 ఇవన్నీ చాలా అస్సలు దాదాపు 11 వరకు, 9 నుంచి 11 వరకు వెరీ బ్యాడ్ చైల్డ్హుడ్ ఇచ్చేదానికి కారణం బాగా అయితే అనమాట. కనిపించాయి కదా. అంటే నాకు ఇంకా లైక్ సార్ నిజం చెప్పాలంటే లైక్ ఇంకా నేను అయిపోయింది సార్. లైక్ ఫీలింగ్స్ అనేవి చచ్చిపోయాయి. నాకు అంత బాధ అనేది కూడా నాకు తగలట్లేదు. అలా అయిపోయింది హాస్టల్లో. డ్రై అయినాయి, అదే చెప్తున్నా. తర్వాత అక్కడ అసలు బాగాలేదనమాట చదువు కానీ, ఏది కానీ, ఫుడ్ కానీ, ఏదైనా. సార్ లేదు సార్, చదువు అంతా చాలా బాగుంది సార్. నేను చదువు బాగుందా? ఓన్లీ ఎమోషన్స్ ఎఫెక్ట్ అయినాయా?
ఎమోషన్స్ కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి సార్. ఓకే. నేను 12లో చెప్తా చూడండి ఇంప్రూవ్‌మెంట్. 2012లో 10th హౌస్ ట్రైన్ యురేనస్ జరుగుతోంది. రెట్రోగ్రేడ్‌లో ఏం ఎఫెక్ట్ లేదు మంచిగుంది. కాబట్టి ఇంప్రూవ్‌మెంట్ చెప్పాలి. కాబట్టి 12, 13లో మీ చదువులో ఇంప్రూవ్‌మెంట్, ప్రోగ్రెస్ చెప్తాం అనమాట. 12, 13, 14 ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కొంచెం మెచ్యూరిటీ గానీ, అండర్‌స్టాండింగ్ గానీ, ఇంప్రూవ్‌మెంట్ గానీ, యాహ్! ప్రోగ్రెస్ చెప్తా. వచ్చినాయా? అవును సార్. వచ్చింది సార్. నేను అప్పుడు ఆ టైంలోనే స్కూల్ మారాను సార్. వేరే స్కూల్‌కి మారాను. అప్పుడు ఆ ఫైనాన్షియల్‌గా స్కూల్‌లో కూడా మీ పేరెంట్స్ యాహ్! పంపియడమో, సపోర్ట్ చేయడమో ఇయన్నీ కొంచెం పని చేసాయి కదా! అవునవును సార్. అవునవును సార్. ఓకే. ఇది ఇప్పుడు బానే వెళ్తా ఉంది. వెళ్ళే వరకు చెప్తాను. ప్రాబ్లమ్ ఆస్పెక్ట్ ఏం లేదు ప్రస్తుతానికి. 15, 16 ఇవేం లేదు. మీరు ఎంతో కొంత చదువుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్దాం. 16లో కూడా వీనస్ ట్రైన్ ఇచ్చాడు. ఇది కూడా ఉన్నదానిలో మంచి ఆస్పెక్టే. 16, 17 కూడా అవును సార్. నాకు ప్రోగ్రెస్ 16, 17 చాలా బాగుంది సార్. బాగుంది. అవును ఓకే. సార్. దాని తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి బాగానే ఉంది. యురేనస్ కూడా చాలా మంచిగా అంటే ఉన్న దానిలో మీరు బాగా చేయడానికి అవకాశం వచ్చింది. తర్వాత వీనస్ దశ 2015, 2019లో ఏం జరుగుతూ ఉంది? చంద్రభుక్తి జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రుడు 2019 నుంచి 21 వరకు చంద్రభుక్తి జరిగితే చంద్రుడు స్టార్లో ఉన్నది కుజుడు. అయినా కానీ చంద్రుడు స్టార్లాడికి వక్రత్వం వచ్చింది. సో ఇక్కడ చూడండి 2019, 20లో అంటే కోవిడ్ మూమెంట్ అట్లాంటి టైమే వచ్చింది కదా, అక్కడ ఈ చంద్రభుక్తి రావడం అష్టమాధిపతికి వక్రత్వ దోషం మంచిది కాదు కాబట్టి ఎంతో కొంత హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, పేరెంట్స్ హెల్త్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లోనో కొంత ఫ్రిక్షన్ వస్తుంది. చదువు పరంగా ఇస్తుందా, హెల్త్ పరంగా ఇస్తుందా, ఎగ్జాక్ట్లీ మీరు చూసే ప్రయత్నం చేయండి. సార్ నాకైతే కోవిడ్ వచ్చింది సార్ అప్పుడు. మీకు కోవిడ్ వచ్చింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. అవును సార్. సీరియసా, మా మదర్ ఇక్కడ నార్మలా? లేరు కాబట్టి మా మదర్ కొంచెం సేఫ్గానే ఉన్నారు. అక్కడ కొంచెం ఇబ్బంది అయిందా? బాగా కొంచెం అయిందా? అప్పుడు అయింది సార్. ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక అక్కడ చాలా డిస్టర్బ్ అయింది కొంచెం. ఓకే. తర్వాత ఇక కోవిడ్ అందరితో పాటు మనం అంతే. దాని తర్వాత చూద్దాం. ఆస్పెక్ట్ మేజర్గా దాటేసామన్నమాట. 21 జనవరికి మార్స్ బుక్ వస్తుంది. మార్స్ స్టార్లో గ్రహాలు లేవు. మార్స్ స్టార్లాడు ఓకే వ్యయంలో ఉన్న ఆయనది సొంత రాశి కాబట్టి ఓకేలే, పర్వాలేదు, నార్మల్గానే వెళ్తా ఉంది. పెద్ద హైగా చెప్పట్లేదు, లోగా చెప్పట్లేదు. 21, 22 మామూలుగా చెప్తా ఉన్నా. ప్రోగ్రెసివ్ వీనస్ 23లో నెటల్ మార్స్కి ట్రైన్ అయింది. ప్రోగ్రెసివ్ మూన్ కూడా బాగున్నాడు కాబట్టి ఆ 22, 23, 24 వరకు చదువు పరంగా మీరు ఏదైతే చేస్తారో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఇస్తాడు. ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడా? వచ్చింది సార్. లైక్ జాబ్స్ అయితే నేను అటెండ్ అయినవన్నీ వచ్చాయి సార్. వచ్చాయి. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మూన్ బాగోడు చూడండి. 24 నవంబర్ తర్వాత 25 మిడ్లో, ఇప్పుడు 25 నవంబర్కి ఒక 3 నెలలు వెనక్కేద్దాం. వెనక్కేస్తే పర్ఫెక్ట్గా ట్రిగర్ అవుతుంది. 4 నెలలు, 3 నెలలు వెనక్కేస్తే మనకి ఎంత ఆగస్ట్ అవుద్ది కదా. 25 ఆగస్టులో కొంచెం బాగాలేదనమాట. ప్రోగ్రెసివ్ మూన్ స్క్వేర్లో మిక్స్డ్ ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అవుతూ వెళ్తున్నాడు అనమాట. అక్కడ యురేనస్కి మెర్క్యూరీకి ఉన్న స్క్వేర్లో యాక్టివేట్ అయ్యాడు. ఇక్కడైనా ఇంతకుముందు చెప్పిన యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ. అవును సార్. ఓకే. లైక్ వచ్చినవన్నీ చేజారిపోయాయి సార్. లైక్ ఇంకా అది చేతి వరకు వచ్చి మీరు ఏం చేశారు? సాఫ్ట్వేరా ఏంటిది మీరు ట్రై చేసేది? అవును సార్. సాఫ్ట్వేర్లో ఏంటిది? అంటే వాళ్ళు అప్పటికి రోల్ ఏం ఇవ్వలేదు సార్ అప్పటికి. లైక్ ఓకే. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు ఆ డేటా అనలిస్ట్ ట్రై చేస్తున్నాం సార్. డేటా అనలిస్ట్ ట్రై చేస్తున్నారు. ఓకే సరే. డేటా అనలిస్ట్ అంటే మరి బుధుడు స్పాయిల్ అయ్యాడు కదా, పని చేస్తుంది డేటా అనలిస్ట్. బుధుడు రాహు కాంబినేషన్, మ్యానిపులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట అది. ఓకే రైట్. సరే, ఇప్పుడు ఆస్పెక్ట్ ఏమీ గ్రేట్గా మూవ్ అవ్వట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ ఆస్పెక్టే మూవ్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి మిరాక్యులస్ రిజల్ట్ అవి ఏమీ చెప్పను అనమాట. ఓకే. మరి మదర్తో ఎలా ఉంది రిలేషన్షిప్? సార్ ఇప్పుడు అసలు బాగాలేదు సార్. అసలు బాగాలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? నీదేదో ఒకటి జాబ్ తెచ్చుకొని నువ్వు చూసుకోవాలి బాబు నీ సంగతి అని చెప్తున్నారు. అవును సార్. నా సంగతి అని కాదు సార్. యాక్చువల్లీ లైక్ నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్. ఇప్పుడు మా మదర్ ఇంకా అక్కడ ఇన్ని ఇయర్స్ ఉండింది సార్. యాక్చువల్లీ మా ఫాదర్, నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు మై ఫాదర్ వెంట్ మిస్సింగ్ సార్. దేనికి వెళ్ళారు? మిస్సింగ్. ఓకే. మిస్సింగ్. ఇంకా అది ఇంకా అట్లే అయిపోయింది సార్. ఓకే. ఈజ్ నాట్ దేర్. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే లైక్ ఇప్పుడు మా మదర్ లైక్ నా పొజిషన్ ఎలా ఉందంటే ఐ హ్యావ్ టు గెట్ ఏ జాబ్ అండ్ నాకు జాబ్ వస్తేనే తను ఇండియాకి రాగలదు సార్. మా మదర్ అలా లింక్ అయి ఉంది. ఇప్పుడు నేను నాకు ఎలా కావాలో నేను ఇప్పుడు తెచ్చుకోవాలి.
ఓకే. అంటే లింక్ నాకు అవ్వడం వేరే అంటే ఆప్షన్ మీకు లేదు. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉండడానికా మీరు చెప్పేది? అవును సార్. లైక్ అంటే మా అమ్మ ఇక్కడికొస్తే అట్‌లీస్ట్ నేనన్నా ఏమైనా చేయాలి కదా సార్. లైక్ ఇద్దరం లేకుండా వచ్చి ఏం చేయాలి అక్కడికి అన్నట్లు. అండ్ ఓహ్! ఆల్సో ఇప్పుడు మా మదర్ హెల్త్ కొంచెం వీక్ అయింది సార్. అక్కడ ఏం చేస్తున్నారు తను? మా మదర్ బ్యూటీషియన్ సార్. బ్యూటీషియన్ చేస్తున్నారు. ఓకే. సరే. యాహ్! సో, ఇక్కడ కొంచెం మనీ మేక్ చేస్తేనే మనం సపోర్ట్ ఉంటుంది కాబట్టి రావడానికి యాహ్! అవుతదంటున్నారు. అంతేనా? యాహ్! అవును సార్. సరే. ఇప్పుడు బ్యాడ్ యాస్పెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఓకే. సెల్ఫ్ ఎఫర్ట్ చేయొచ్చు. పెద్ద ఆస్పెక్ట్స్ ఏమీ లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఎంతో కొంత చేయగలుగుతాము. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే గురుభుక్తి జరుగుతోంది. శుక్రుడిలో గురువు అనమాట. వీళ్ళు లగ్న షష్టాధిపతులు కష్టపెడతారు, ఈజీగానే ఇవ్వరు. గురు స్టార్లో 2 గ్రహాలని. గురు స్టార్లో చంద్రుడు ఎక్కడున్నాడు? వ్యయంలో ఉన్నాడు. సో అంటే ఏంటిది? అంత ఈజీగా లేదు. అక్కడ 9th లార్డ్ ఉన్నాడు కానీ వ్యయంలో ఉన్నారుగా, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆస్పెక్ట్స్ లేవు. ఇక్కడ ఏదైనా లవ్ కానీ రిలేషన్షిప్ అయినా కానీ సరిగ్గా ఉండవు అనమాట. ఎమోషనల్గా ఛాలెంజెస్ ఇవన్నీ కూడా మనం దాదాపు 27, 28 వరకు చెప్పాలన్నమాట. అర్థమైందా? అవును దాని సార్. తర్వాత నేను మార్చేవాడిని కాదు. ఓన్లీ చూసి చెప్పేవాడిని. తెలుసు కదా నా సంగతి. యాహ్! అవునవును సార్. ఓపెన్గా చెప్పకపోతే అది కరెక్ట్ కాదు కదా. అవునా కదా? అవునవును సార్. ఆస్పెక్ట్స్ స్లోగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవాలి. పెద్దదని కాదు, ఏదొస్తే దానిలోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేయాలి అంతే. అర్థమైందా? ఓకే సార్. సో భాగ్యాధిపతి ఉన్నాడు కాబట్టి ఒకవేళ ప్లేస్ మారైనా కానీ వేరే దగ్గర వస్తా అంటే కూడా ఇళ్ళైనా కానీ ఏదో ఒకటి కష్టపడాలి. ఎందుకంటే తర్వాత ఆస్పెక్ట్ ఇంకా కొంచెం కష్టంగా కూడా ఇస్తుంది అనమాట. అర్థమైందా? ఎందుకంటే ఓకే సార్. 29లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సన్ను. ఇప్పుడు చతుర్థాధిపతి స్పాయిల్డా, మదర్ వచ్చేదానికి అవకాశం ఇవ్వట్లేదా ఆల్రెడీ? అర్థమైందా? అవును మీరు సార్. ఏమంటున్నారంటే జాబ్ వస్తే మదర్ వస్తారు అన్నట్టు చెప్తున్నారు. నిజానికి అవును అది సార్. వినడానికి చాలా మంచి విషయమే. మీ మదర్ మీరు కలిసి ఉండడం మంచి విషయమే. కానీ ఇక్కడ ఆస్పెక్ట్స్ ఇది ఇట్లా జరుగుద్ది కాబట్టి అది జరగకుండా ఉండడానికి ఏమేం జరగాలి? సో జాబ్ అంత స్టేబుల్గా రాకూడదుగా అని అట్లా చేస్తూ ఉంది అది. అర్థమైందా? సో దాని అవునవును స్క్రీన్ ప్లే సార్. అట్లా ఉన్నది. కాబట్టి ఏంటంటే హోప్స్ ఆన్ రిలేషన్షిప్స్ పెట్టుకోమని చెప్పను నేను. అర్థమైందా? మీ వర్క్ మీరు చేయండి, ట్రై చేయండి. సో నాకైతే ఇది దాదాపు ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ సెల్ఫ్ ఎఫర్ట్ స్ట్రగుల్గా అనిపిస్తుంది. తర్వాత కొంచెం టఫ్ కూడా కనిపిస్తుంది. 28 నుంచి 30 వరకు కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. అర్థమైందా? ఓకే సార్. దాని తర్వాత మళ్ళా ముందు పోతా ఉంటుంది. ఆస్పెక్ట్ ఏమీ లేదు. లేదన్నప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే సార్. చూస్తున్నాను ఏదన్నా ఒక్కటన్నా అందుకోదా అని ఆ కోరిక నాకు. యాహ్! ఏం చేయలేకపోతున్నాను నేను. ఆస్పెక్ట్ దొరకట్లేదు. వీనస్ దశ జరుగుతుంది. వీనస్ గురువు ఫలితాన్ని ఇస్తున్నాడు. గురువేమో వక్రత్వంలో ఉన్నాడు. ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. స్లోగా వెళ్తున్నాడు అనమాట. ఇక మీకు ఒక అవకాశం అంటే చాలా రోజులు పట్టింది. 32లో 32, 33లో ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్కి స్క్వేర్ అవుతున్నాడు. రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్. అప్పుడు ఒక అవకాశాన్ని ఇస్తుంది. కానీ నేనేమంటానంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ హెల్త్. మీ మదర్ హెల్త్ అయితే మదర్ హెల్త్ అవి చాలా ఇంపార్టెంట్. వర్క్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కదా. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్గా లేదు కాబట్టి ఆపర్చునిటీ ఉన్నదాన్ని పిక్ చేసుకొని మనం ముందుకు పోవడమే. శుక్రుడు ఫలితం రవి ఫలితం శుక్రుడు ఇస్తాడు కాబట్టి, శుక్రుడు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి రవి దశ కొంతవరకు బెటర్ అనమాట. ఓకే, కంపారిటివ్లీ బెటర్. కానీ ఆస్పెక్ట్స్ ఆన్ అండ్ ఆఫ్గానే వెళ్తున్నాయి. కూల్గా ప్లెజెంట్గా చెప్పేదానికి లేదు. ఓకే, 38లో కూడా మళ్ళీ ఒక ఆస్పెక్ట్ వచ్చింది, అది నచ్చలేదు. సరే అది ఫ్రీ అయింది, మళ్ళీ ముందుకు పోదామంటే మళ్ళీ ఒక 5 ఏళ్లకి ఇంకో ఆస్పెక్ట్ వస్తుంది. ఇట్లా బ్రేక్స్ వస్తున్నాయి అనమాట. స్టేబుల్గా లేదండి మీ ఆపర్చునిటీ. అర్థమైందా? ఓకే సార్. స్టేబుల్గా లేదు. ఇప్పుడు మీకు ఏదైతే ప్యాకేజ్ వస్తుందో, అప్పుడు వీళ్ళు ఇస్తామన్నప్పుడు కాలేజ్ ప్లేస్మెంట్లో ఎంత ఇస్తా అన్నారు? అది 4 సార్. 4 LPA సార్. 4 LPA ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 4 నుంచి 15 LPA వరకు, 20 LPA వరకు అలా మనం మెల్లగా కష్టపడి వెళ్ళాలి. అంతేగాని నాకు ఒక 2 crores వచ్చేస్తుందని నేను చెప్పలేకపోతా ఉంటాను అనమాట. సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది, మెల్లగా సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 3 years అయితే బాగా కష్టపడండి. వస్తుంది అవకాశం, టైం పడుతుంది, వస్తుంది. బట్ కాకపోతే యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అది కంక్లూషన్. అంటే నేను జాతకంతో ఇదిగో ఈ టైం ఇలా వచ్చేస్తుంది అని ఇలా స్ట్రాంగ్గా చెప్పేటట్టు నాకు కనబడినప్పుడు నేను మిమ్మల్ని ఫాల్స్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కదా.
ఫ్రాంక్లీ. అవునవును సార్, కరెక్ట్ సార్. సో కాబట్టి ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ ప్రాస్పెక్టివ్స్ ఇట్లాంటివి కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. మీకు ఈ చదువు బేస్ అనేది చాలా మంచి విషయం జరిగింది చాలా కాలం, అర్థమైందా? దీనివల్ల మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. యాక్చువల్గా నిజాలకైతే 24 నవంబర్ 25 నవంబర్ వరకే దొరకాలి, అర్థమైందా? దొరకాలి. మధ్యలో ఈ ప్రోగ్రెసివ్ అని ఒకటి రావడం వల్ల దొరకలేదు కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ చేయమని చెప్తా. అది కంక్లూషన్. సరేనా? ఓకే సార్. ఉండనా మరి? సార్ ఇప్పుడు లైక్ షార్ట్ కట్స్ ఏమైనా వర్క్ అవుతాయి అని ఏమైనా చెప్పగలరా సార్? లైక్ షార్ట్ కట్ అంటే స్టాక్స్, స్పెక్యులేషన్సా, లేదంటే సినిమాలు, ఏంటి? సార్ జాబ్ పరంగా లైక్ బ్యాక్ డోరా? డోర్ కానీ లైక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కానీ అలాంటివి ఏమైనా? అదే. సో అవన్నీ మీ సెల్ఫ్ ఎఫర్ట్ మీరు చేసుకోండి, ఓకేనా? సో కానీ మీరు డబ్బులు ఇచ్చానండి, నేను ఆస్ట్రాలజర్ని నమ్మి వాడికి ఇస్తే వాడు నన్ను మోసం చేశాడు, అలా ఏం లేదు సార్, అలా అని కాదు. జస్ట్ అక్కడ ఆస్పెక్ట్స్ ఏమీ లేనప్పుడు షార్ట్ కట్స్ మీరు మీ రిస్క్ అంటే నేను ఇప్పుడు 10,000 పోయినా ఏం కాదు అన్నప్పుడు అట్లాంటి రిస్క్ చేయండి. అంతేగాని ఒక 5 లక్షలు ఇచ్చాను, వాడు బ్యాక్ డోర్ ఇస్తా అన్నాడు, చాలా మంచిది ఇస్తా అన్నాడు అని నమ్మకండి, అర్థమైందా? మనం స్పెండ్ చేసే అంతనే కదా మనం ట్రై చేయాల్సింది ఏదైనా కానీ. షార్ట్ కట్ ఇచ్చినా ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒక ఎగ్జామ్ రాద్దాం అనుకుంటానండి, ఎంట్రన్స్ ఎగ్జామ్కి నేను మ్యానిపులేట్ చేసి రిజల్ట్ కొట్టాను, అర్థమైందా? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెడతాడంటే నువ్వు ఈ పరీక్ష నెగ్గితే లోపల చాలా పెద్ద పరీక్షలు ఉన్నాయని అర్థం. అట్లనే మీరు జాబ్ క్రాక్ చేయడానికి మీరు కొట్టిన లోపల వెళ్ళి పని చేయాలిగా. అవునవును సార్. దానికి ఒక సమస్యగా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 కోట్ల ప్యాకేజ్ వచ్చింది అనుకో, ఓ 50 లక్షలు వేరే వాడికి ఇచ్చి జాబ్ చేయించి మనం వర్క్ ఫినిష్ చేయొచ్చు. అదే మనకే వచ్చేదే కొంచెం వచ్చింది అనుకో, మనం వేరే వాళ్ళకి ఎట్ట ఇస్తాం, మనం ఎట్ట చేయగలుగుతాం? అందుకని స్కిల్ సెట్ మీదే ఫోకస్ చేయండి, స్కిల్ సెట్ మీదే గట్టిగా ఫోకస్ చేయండి మల్టిపుల్ వేస్. నేను ఇప్పుడు కూడా ఫ్రెషర్ దాని మీద అప్లై చేస్తున్నాను సార్, కానీ ప్రెసెంట్ ఏంటంటే ఫ్రెషర్ కి ఓపెనింగ్స్ లేవు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అని చెప్తే ఇంకా ఒక 2+ ఎక్స్పీరియన్స్ పెడితే ఏమైనా రావచ్చు అని చెప్తున్నారు సార్, అందుకనేసి నేను అలా మీరు ట్రై చేయండి. కానీ మీకు స్కిల్ సెట్ లేకుండా 2 years ఎక్స్పీరియన్స్ తగ్గట్టు స్కిల్ సెట్ లేకుండా ట్రై చేస్తే వేస్ట్ అయింది. ఓకే సార్. మీరు దాన్ని మ్యాచ్ చేయాలి కదా రియాలిటీలో. నేనే మిమ్మల్ని తీసుకున్నానండి, మీరు 2 years ఎక్స్పీరియన్స్ వచ్చారు, నేను ఎక్స్పెక్ట్ చేస్తానా చేయనా? 100% చేస్తా సార్. చేసినప్పుడు అప్పుడు పర్ఫామ్ చేయకపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రేటింగ్ పడిపోద్దా? మళ్ళీ బ్యాడ్ మార్క్ అవుతుందా? అవునవును సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 6 నెలలు లేట్ అయినా, 2 years పెడదామన్నా కూడా 6 నెలలు లేట్ అయినా ప్రాక్టికల్గా మన స్కిల్ సెట్ని అక్వైర్ చేయాలి. ఖచ్చితంగా ప్రాక్టికల్ ప్రాజెక్ట్ వర్కౌట్ చేయాలి. ఇప్పుడు స్టార్టప్ ఉంటుందండి, వాడేమి ఇయ్యడు, ఓ 10,000 ఇచ్చి మనం జాయిన్ చేసుకున్నాడు, వాడేం చేస్తాడు, మనకు ఖచ్చితంగా నేర్పిస్తాడు, నేను 2 years ఉంటానండి కావాలంటే అని చెప్పి ఏదో ఒకటి చేసి మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి, స్కిల్ సెట్ అక్వైర్ చేయడానికి ట్రై చేయమని చెప్తా. ఓకే సార్. అప్పుడు ఒక్కోసారి వేరే దానికి ఆపర్చునిటీకి వెళ్ళినా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. అది స్కిల్ సెట్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్. అది ఈ టైం బాగోపోవడం వల్ల ఏదైనా బ్యాడ్ రిమార్క్ వచ్చింది అనుకో, తలనొప్పే కదా. అవును సార్. అది నేను రికమెండ్ చేసేది. షూర్ సార్. సరే, ఆల్ ది బెస్ట్.